సెలబ్రిటీల జీవితం అంటే కేవలం వెలుగుజిలుగులే కాదు, తెర వెనుక ఎన్నో కన్నీళ్లు, పోరాటాలు ఉంటాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. గత నెలలోనే విజయ్ దేవరకొండతో వివాహం జరిగి ఎంతో హ్యాపీగా పెళ్లి చేసుకున్న రష్మికను ఇప్పుడు ఆమె గతంలో ఉన్న ఆడియోలను బయటకు తీసి ఇబ్బంది పెట్టడం నిజంగా బాధాకరం. ఒక వ్యక్తి తన గతాన్ని మర్చిపోయి సంతోషంగా ముందుకు సాగుతున్నప్పుడు ఇలాంటి పాత విషయాలను వెలికి తీయడం ఎంతవరకు సమంజసం? ఈ వివాదం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయం ఏంటంటే, రష్మిక మరియు రక్షిత్ శెట్టిల నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యి దాదాపు 8 ఏళ్లు కావస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక తల్లి సుమన్ మందనకు సంబంధించిన ఒక పాత ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. అది అప్పట్లో ఒక జర్నలిస్టుతో ఆమె వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు. ఆ ఆడియోలో రష్మిక తల్లి తన కూతురు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రక్షిత్ శెట్టి కుటుంబం రష్మిక కెరీర్ పై పెట్టిన ఆంక్షలు, గీత గోవిందం సినిమా సమయంలో వచ్చిన విభేదాల గురించి అందులో ప్రస్తావన ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఆడియో ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. కానీ రష్మిక పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న తరుణంలో కావాలని ఆమెను టార్గెట్ చేస్తూ కొందరు దీనిని రీసర్క్యులేట్ చేస్తున్నారు. రష్మిక తల్లి ఆ ఆడియోలో, నా కూతురు సినిమాల్లో నటించడం వారికి ఇష్టం లేదు, పెళ్లి తర్వాత యాక్టింగ్ మానేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని ఒత్తిడి తెచ్చారు అని ఆవేదన చెందారు. ఇలాంటి పాత మరియు ప్రైవేట్ సంభాషణలను ఇప్పుడు లీక్ చేసి రష్మికను మానసిక వేదనకు గురి చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన తల్లిని ఈ వివాదంలోకి లాగడంపై రష్మిక తీవ్రంగా స్పందించారు. నా ప్రైవసీని గౌరవించండి అంటూ ఆమె హెచ్చరించారు. 8 ఏళ్ల క్రితం నాటి విషయాలను ఇప్పుడు వక్రీకరించి ప్రచారం చేయడం ఏంటి? నా వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికీ లేదు. ఈ వీడియోలు లేదా ఆడియోలను షేర్ చేస్తున్న వారు వెంటనే వాటిని తొలగించాలి, లేకపోతే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు అని రష్మిక తేల్చి చెప్పారు. ఒక నటిగా రష్మిక ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవితంలో స్థిరపడి సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి పాత వివాదాలతో ఆమెను ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. నెటిజన్లు కూడా సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? రష్మిక తీసుకున్న లీగల్ యాక్షన్ సరైనదేనా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.